ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల తరువాత జగన్మోహన్ రెడ్డి కోట బద్దల కాబోతోందా? ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల తరువాత తాడేపల్లి ప్యాలెస్లో మంటలు చెలరేగాయా? అందుకే జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి ఆ సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పీకే గారి వ్యాఖ్యల తరువాత వైఎస్ఆర్సీపీలో అలాగే తాడేపల్లి ప్యాలెస్లో మంటలు రేగుతున్నాయని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి ఆ అధికారులతో ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేశారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు పీకే గారి వ్యాఖ్యల వెనక జగన్మోహన్ రెడ్డి గారు భయపడడానికి కారణం ఏంటి? ఆ అర్ధరాత్రి మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి సింహభాగం ఆయనకే చెందుతుంది. ఎందుకంటే ఆయన వ్యూహాల ప్రకారమే ఈ విధంగా చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. మరి గతంలో కూడా ఇదే ప్రశాంత్ కిషోర్ గారు నేను పొరపాటు చేశాను, ఇలా చేస్తాడని నేను అనుకోలేదు అని చెప్పని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా జరిగింది. అలాగే ఓడిపోబోతున్నారని చెప్పి కూడా ఆయన గతంలో కూడా చెప్పి వాళ్ళకి నివేదిక ఇచ్చారని చెప్పని స్పష్టంగా అందరికీ ఆ రోజు తెలిసిపోయింది. కాకపోతే ఆ మాటతో నేను ఏకీభవించలేకపోతున్నాను. ఏ మాట? ఆయన నేను ఇట్లా చేస్తాడు అనుకోలేదు అని చెప్పని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారని చెప్పని వచ్చింది. ఆయన కూడా స్వయంగా చెప్పాడు. కాబట్టి అంటే ఒక విధ్వంసం చెయ్యాలి అంటే ఆ విధ్వంస రచన చేసిన వాళ్ళు దాని గురించి క్షుణ్ణంగా తెలిసిన తర్వాతే కదా రచన చేసేది. పాత్రధారులు వేరే కావచ్చు, రచన చేసింది ఈయనే కదా, వ్యూహకర్త ఈయనే కదా, విమానాశ్రయంలో కోడికట్టి డ్రామా ఆడింది ఈయనే కదా, బాబాయ్ గారు హత్య జరిగిపోతే దానికి చిలవల పొలవ సృష్టించి మాట్లాడించింది ఈయనే కదా, వాళ్ళ ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టింది ఈయనే కదా, కులాల మీద మతాల మీద ప్రజల్లో ఈ విధమైన విద్వేషాలు రెచ్చగొట్టేసి అప్పుడున్న ప్రభుత్వం మీద కులపరమైనటువంటి ముద్ర వేసింది కూడా ఈయనే కదా. మరి అవన్నీ చేసేటప్పుడు తెలియదా ఈ వినాశనానికి దారితీస్తాయి, ఈ విధ్వంసాలకు దారితీస్తాయి, రాష్ట్రాన్ని ఈ విధంగా రావణ కాష్టంలా తయారు కావడానికి ఇలాంటివి చేస్తాయి. మనం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల మీద ప్రజలకి చైతన్యపరిచి మనం అధికారంలో రావాలనే వ్యూహం లేకుండా అన్యాయంగా అక్రమంగా అబద్ధాలని నిస్సిగ్గుగా ప్రచారం చేసినప్పుడు తెలియదా అంటే ఇక్కడ అదే ఆ విషయంలో మాత్రం నిస్సందేహంగా ప్రశాంత్ కిషోర్ గారిని నేను వ్యతిరేకిస్తున్నాను. ఈరోజు ఈ రకమైనటువంటి విద్వేషాలు ప్రజల్లో రావడానికి కారణం ఆయన వ్యూహాలే కదా. గెలవాలంటే 1,00,000 కారణాలు ఉంటాయి, వాటినన్నిటిని మర్చిపోయి అంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పాలన అందిస్తారనేది నేను ఊహించలేదు. అందుకే ఇప్పుడు నేను బయటకు వచ్చి నేను చేసినటువంటి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటూ కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు విన్న తర్వాతే జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందని, అందుకే తాడేపల్లిలో అర్ధరాత్రి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాని గురించి అసలు ప్రస్తావించదలుచుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయే తిరుపతి సమావేశంలో చర్చాగోష్ఠిలో ఆయన చెప్పేశారు, ఏముందలే నేను ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చుంటాను, ఓడిస్తే ఓడిస్తారు అని చెప్పని ఆయన వైరాగ్యాన్ని ఆ రోజే ప్రకటించారు. కాబట్టి ప్రజాభిప్రాయం ఏంటో ఆయనకు అర్థమైపోయింది. రాబోయే ఫలితాలు ఆయన ముందుగానే ప్రకటించేశాడు. అందుకనే వాళ్ళ అభ్యర్థులు చెల్లాచెదురైపోతూ ఉన్నారు, ఆయన అభ్యర్థులు మార్చుకుంటున్నారు, ఆయన ప్రకటించిన వాళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటే వాస్తవాలు ఆయనకి అర్థమైపోతున్నాయని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. దాన్నే ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు చెబుతున్నారు, ఎందుకంటే ఓడిపోతున్నారు అని చెప్పి. అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు చెప్పే ఇదే ప్రశాంత్ కిషోర్ గారు ఇలాంటి వ్యూహాలు పన్నింది ఆయనే కదా. ఆ రోజు ఏదన్నా న్యాయబద్ధంగా సిద్ధాంతపరంగా నేను నవరత్నాలు ప్రకటించారు, తప్పులేదు, అధికారంలో రావడం కోసం నవరత్నాలు ప్రకటించారు, దాన్ని నేను తప్పట్లేదు. కానీ వైషమ్యాలు ఎందుకు రెచ్చగొట్టావు, వర్గాల మధ్య ఎందుకు విద్వేషాలు రగిల్చావు, అలాంటి వ్యూహాలు అబద్ధాలను పదే పదే ఎందుకు ప్రచారం చేశారు, ఎందుకు అబద్ధాలను మీరు ప్రజల్లో మనసులో బలంగా హత్తుకునేలాగా ప్రచారం చేశారు, మరి అది తప్పు కాదా అని నేను అంటున్నాను.
ఆ తప్పని భావించే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడిండొచ్చు కదా. అంటే నీకు ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే, నిన్ను తప్పించారు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. సంక్షేమం అంటే అప్పుల పేరుతో సంక్షేమం అమలు చేస్తున్నారు అక్కడ. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ కూడా ఆయన పదే పదే చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అంటూ కూడా ఆయన డంకా బజాయిస్తూ ఉన్నారు. అదే ఆయన అంటే ఈ మార్పుకు కారణం ఏంటి ఆయనలో? అదేనండి, ఇప్పుడు ఆయన వాడు ప్రకటించినటువంటి నవరత్నాలకు సంబంధించి 5 సంవత్సరాలు సంపూర్ణంగా కనుక దాన్ని అమలు చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు కావాలని ఆయనకి తెలుసు. రాష్ట్రానికి ఉన్నటువంటి ఇప్పుడు వచ్చే రాబడి అంతా ఆయనకి తెలుసు, ఖర్చు అంతా ఆయనకి తెలుసు. తెలిసిన తర్వాత ఆ రోజు ఎందుకు ప్రకటించేసాడు ఇవన్నీ? అంటే ప్రజలు మభ్య పెట్టాలనే, ప్రజలను మోసం చేయాలనే ఆ రోజు ఎందుకు దాంట్లో మీరు పొందుపరిచారు ఇవన్నింటికి? అంటే ఆ రోజు తెలియదా మీకు సంక్షేమం ఇట్లా ఉంటుంది అని చెప్పని? ఆ రోజు అపారంగా వచ్చేయమన్నా మీకు ఏమైనా కనపడ్డాయా? లేవు కదా. అంటే ఆ రోజు నువ్వు ప్రకటించినప్పుడే ఇదిగో దీనివల్ల ఇట్లా ఇబ్బంది పడిపోతారు, రేపు పొద్దున మీరు అప్పులు చేయాల్సి వస్తుంది, రాష్ట్రం అధోగతి పాలైపోయింది, ప్రజల జీవితాలతో ఆడుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఆ రోజు చెప్పలేదు కదా. ఆ రోజు వంత పాడావు, నువ్వు వాటిని ప్రకటించే విధంగా నువ్వు రూపొందించావు. ఈరోజు ఏదో ప్రజలందరూ తిరుగుబాటు వచ్చేసింది, ఈ ప్రభుత్వం ఓడిపోబోతుంది, నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నా యొక్క వ్యక్తుల్ని కొంతమందిని ఉపయోగించుకొని నాలోంచి కొంతమందిని తీసుకొని వాళ్లే సొంతంగా నడుపుకుంటున్నారు, నా ఆదాయం పోయిందని చెప్పి నువ్వు బాధపడుతూ ఈరోజు ప్రకటిస్తున్నావే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రేమ అయితే కాదు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నిజంగా ప్రేమ ఉన్నట్టయితే ప్రజావేద కూల్చేసిన రోజు ఇది తప్పని చెప్పి మాట్లాడాలా. పోలవరాన్ని ఆపేసినప్పుడు నువ్వు మాట్లాడాలి దాని గురించి, అమరావతి విధ్వంసానికి కారణమైనప్పుడు మాట్లాడాలి నువ్వు దాని గురించి, 3 రాజధానులు ప్రకటించినప్పుడు మాట్లాడాల్సి నువ్వు దాని గురించి. అప్పుడు దాకా ఉన్నావు కదా. ఈ సంవత్సరం నుంచే నీకు డబ్బులు రావట్లేదు, సంవత్సరం 6 నెలల నుంచి నీకు డబ్బులు రాలేదని చెప్పని ఈరోజు మాట్లాడుతున్నావు. కానీ తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రేమతోటి కాదు కదా. కాబట్టి ఆయన అందుకే నేను అంటున్నాను, అలాంటి వ్యక్తుల మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. డబ్బుల కోసం ఎలాంటి వాళ్ళనైనా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు ముత్తాతల కాడి నుంచి మీరు తీసుకుంటా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో నీకు తెలియదా? మరి తెలిసి ఆ రోజు నువ్వు ఎందుకు భుజాన్ని వేసుకున్నావు? డబ్బుల కోసమే కదా. కాబట్టి డబ్బుల కోసం పనిచేసే వాళ్ళకి ఉచ్చ నీచాలు ఉండవు, వాళ్ళకి. వాళ్ళ మనుషులుగానే పరిగణించాల్సిన అవసరం లేదు. ఓకే, డబ్బుల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంది కూడా డబ్బులు తీసుకునే చేస్తున్నారు అంటారు. డబ్బులు రాలేదు కాబట్టి, వాళ్ళ మనుషుల్ని తొలగించారు కాబట్టి. సొంతంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు ఆధ్వర్యంలో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా దాన్ని సొంతం చేసుకొని వీళ్ళని బయటికి పంపించారని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇస్తారన్న డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు కోపంగా మాట్లాడుతున్నాడు ఆయన. అట్లాగే దానికి తోడు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఆయనకు అర్థమైంది కాబట్టి. ఓకే, అంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అర్థమయ్యి ప్రశాంత్ కిషోర్ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని చెప్పాడా, లేదంటే అసలు ప్రశాంత్ కిషోర్ అక్కడ ఎన్నికలకు సంబంధించిన సర్వే ఏదన్నా నిర్వహించి ఆ సర్వే రిపోర్ట్లో వచ్చిన తర్వాతే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఏం చెప్తారు సార్? నిస్సందేహంగా ఆయన సమాచారం సేకరించిన తర్వాతే మాట్లాడాడు. వాళ్ళ మనుషులే కాకుండా, ప్రజల్లో వ్యతిరేకత కాకుండా వాళ్ళ మనుషులందరూ సమాచారాన్ని సేకరించుకొని ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ఘోరంగా ఓడిపోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పని వాళ్ళ మనుషులు, ఆయన మామూలుగా సహజంగానే ఎలా ఉంటుందంటే ఇలాంటి వాళ్ళందరూ చేసేది ఏంటంటే ముందుగా వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అంటే వాళ్ళు ముందు సమాచారాన్ని సేకరిస్తారు. ఏ ప్రాంతాల్లో ఎట్లా ఉందని చెప్పి ముందు సమాచారం సేకరించిన తర్వాత ఆ సమాచారాన్ని వీళ్ళకి అందజేస్తారు. బాబు ఇట్లా ఉంది అంతే, మొత్తం ఎవరు కొంత ఇస్తారనమాట. అప్పుడు వాళ్ళకి ఎన్ని మాట్లాడుకొని చూసుకున్న తర్వాత దరిదాపులు ఉన్నప్పుడు పిలిపిస్తారు, మీకు ఎలా వచ్చింది ఈ సమాచారం అని చెప్పి అప్పుడు చెబుతారనమాట. కాబట్టి వాళ్ళని అప్పుడు వ్యూహకర్తలుగా పెట్టుకుంటారు. ఆయన ఎవరితో సంబంధం లేకుండానే ఇవన్నీ సేకరిస్తాడు. ఆ తర్వాత డబ్బులు తీసుకొని విస్తరిస్తారు. ఆయన అన్ని గ్రామాలకి జనాలు పంపించేసి ఈ కార్యక్రమాలు చేపడతారనమాట. కాబట్టి ఆయన ముందుగానే డబ్బులు ఇచ్చినా అయిపోయినా వాళ్ళ మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళు సేకరిస్తారు. దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం చెప్పి నేను చెప్పను. వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ మీద కోపంగా ఉన్నాడని మాత్రం నేను చెప్పగలను. అంతవరకు మాత్రం చెప్తున్నాను. కాబట్టి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి గురించి
మనం ఈ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని మంచివాడిగా మనం భ్రమించాల్సిన అవసరం ఓకే, అయితే ప్రశాంత్ లేదు. కిషోర్ విషయం పక్కన పెడితే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల తర్వాత జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందని, అందుకే ఆయన అర్ధరాత్రి తాడేపల్లిలో కొంతమంది నేతలతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. దాన్ని ఎలా చూడదు సార్? అతనికి తెలుసు, అన్నీ చెప్పాను కదా, ఓడిపోతున్న సంగతి తెలుసు. గతంలో అతను ఎలా గెలిచాడో కూడా తెలుసు. ఓకే, ప్రజాభిప్రాయం ప్రకారం కాకుండా ప్రజలను ఏ విధంగా విడగొట్టేసి గెలిచాడో ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. ఆ రోజు ఏ ఏ శక్తులు వారికి సహకరించినాయో ఆయనకు తెలుసు. వాళ్ళందరూ ఉండాలని చెప్పని నిన్నటిదాకా ఆయన ధీమాగా ఉన్నాడు. ఆ ధీమా సడలిపోతా ఉంది. ఈరోజు వ్యూహకర్తలు వేరే రకంగా ఉన్నారు. అలాగే తెలంగాణలో గతంలో ఆయన సహకరించినటువంటి మా ముఖ్యమంత్రి గారు, ఆయనకి గురువు లాంటి వ్యక్తి ఈరోజు అధికారంలో లేడు. కాబట్టి ఇక్కడ ఇద్దరు దూరం అయిపోయారు. కేంద్ర పెద్దలు కూడా శీతకన్నేస్తున్నారని చెప్పని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి, కానీ నేనైతే ఇంకా అనుకోవటం లేదు. ఇక వాళ్ళకు ఆయనకున్నటువంటి ఏకైక ఆధారం, ఏకైక నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అలాగే రక్షకభట వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ, అలాగే కేంద్ర పెద్దలు సహకరిస్తాయి. వాళ్ళు నమ్ముకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానమే వాళ్ళని బయటపడేస్తుంది. అందుకే అదే ధీమాతో ఉండాలని చెప్పని అయితే నేను భావిస్తున్నాను. ఓకే.